ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. వైదేహి వైశాలికి పాల్గొనికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. వాళ్ళేమో కుదురుగా కూర్చొని తినకుండా అటు ఇటు తిప్పుతూ తిరుగుతూ తింటూ ఉంటారు. జ్వాల కూడా తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. పిల్లలకి అలా ముద్దు చేస్తూ అన్నం తినిపించడం చిత్రకి జ్వాలకి నచ్చదు. జ్వాల అయితే వైదేహిని అడిగేస్తుంది, నా కొడుక్కి మీరు ఏ రోజైనా అన్నం తినిపించారా అత్తయ్య? ఏ రోజైనా వాడిని దగ్గరికి తీసుకుని ముద్దు చేశారా? ఎప్పుడు చూడు పంచమి పిల్లల వెనకే తిరుగుతూ వాళ్ళనే ముద్దు చేస్తూ వాళ్ళని నెత్తిని పెట్టుకుంటూ ఉంటారు అని అడగడంతో వైదేహి కోపంతో, నువ్వు మాత్రం ఏ రోజైనా నీ కొడుకుని నా దగ్గరికి రానిచ్చావా, నాతో కలవనిచ్చావా? అలాంటప్పుడు నేను ఎలా అన్నం పెట్టగలను అని అడుగుతుంది. జ్వాలక్క, నువ్వు నీ కొడుకుని చాలా అతి గారాబం చేస్తున్నావు. ప్రపంచంలో ఎవ్వరికి కొడుకు లేనట్టు నీకొక్కదానికే కొడుకు ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావక్క. అది మంచి పద్ధతి కాదు అని చిత్ర కూడా చెప్తుంది. నా కొడుకు విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కొడుకుని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అని చెప్పి విసురుగా తన కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది జ్వాల. కరాళి ఇలా అనుకుంటూ ఉంటుంది, నా శక్తులన్నీ ఆ పిల్లవాడికి దారబోసి వచ్చాను. ఆ పిల్లవాడిలో ఉన్న గరుడ శక్తిని మేలుకొల్పి వచ్చాను. ఆ గరుడ శక్తి చెప్పిన పని చేస్తుందో లేదో, అసలు ఏం చేస్తుందో చూడాలి అనుకుని అంజనంలో నుంచి చూస్తుంది. అంజనంలో పంచమి మోక్షలు తమ పిల్లలతో దాగుడు మూతల ఆటలు ఆడుకోవడం కనపడుతుంది. తనే నేరుగా వెళ్ళి తన అన్న ద్వారా సంపాదించిన సంజీవిని వేరుతో ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సంజీవిని వేరును ఉపయోగించి నాగ లక్షణాలతో ఉన్న పాపను ఆకర్షింప చేయాలి అని అనుకుని మోక్ష వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. మోక్ష పంచమీలు తమ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. వైశాలి చేతికి కట్టిన రుద్రాక్షలు ఊడి కింద పడిపోతాయి. కరాళి మోక్ష వాళ్ళ ఇంటికి వచ్చి ఆ సంజీవిని వేరుని వాళ్ళు ఆడుకుంటున్న దగ్గర విసిరేసి, ఎవరైతే పాము లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ఆ వేరు చేత ఆకర్షింపబడాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో వైశాలి అయితే ఆ వేరు వేయగానే తను ఆకర్షింపబడి నేరుగా ఆ వేరు దగ్గరికి వెళ్ళి నిలబడుకొని చూస్తూ ఉంటుంది. ఎంతకీ అక్కడి నుంచి రాకుండా అలాగే నిలబడిపోయి ఉండడం చూసిన మోక్ష పాప దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అంతలో పంచమి కూడా దగ్గరికి వచ్చి పాప చేతికి రుద్రాక్షలు ఊడిపోయి ఉండడం గమనించి ఆ రుద్రాక్షలు తీసి పాప చేతికి కడుతుంది. తర్వాత పాప మామూలు స్థితికి వచ్చి ఏం జరిగిందో తనకు తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. తర్వాత పంచమి మోక్షలు వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. కరాళి సంజీవిని వేరుని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత అది ఎందుకు పని చేయలేదా అని ఆలోచిస్తే మోక్ష తొక్కడం వల్లే అది పని చేయడం లేదని తెలుసుకుంటుంది. తర్వాత తన అన్నని ప్రసన్నం చేసుకుని తన అన్నకి జరిగిన విషయాన్నంతా చెప్తుంది. మోక్ష అనుకోకుండా దాన్ని తొక్కడం వల్ల ఇది పని చేయలేదు. ఇప్పుడు నేనేం చేయాలన్నయ్య, ఇంకేదైనా మార్గం చెప్పండి అని అడుగుతుంది. నంబూతిరి అయితే, నువ్వేం భయపడకు చెల్లెమ్మ, ఆ సంజీవిని వేరికి నేను మళ్ళా శక్తిని ప్రసాదిస్తాను. అయితే నువ్వు ఒక పని చెయ్యాలి. ఈ వేరును ఉపయోగించి నువ్వు ఏదైనా ఒక మంచి పని చెయ్యి, అప్పుడే దీనికి మళ్ళీ తిరిగి శక్తి ప్రసాదించగలుగుతానని చెప్పి నంబూదిరి అక్కడి నుంచి మాయమైపోతాడు. తర్వాత జరగబోయే ఎపిసోడ్లో అయితే కరాళి గణాకి ప్రసాదించినటువంటి శక్తులు పనిచేస్తాయి. వైశాలి పాల్గొని ఆడుకుంటూ ఉంటారు. గణ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుకుని వాళ్ళ సై తదేకంగా చూసేటప్పటికి గణ కంటికి వైశాలి పాములాగా కనపడుతుంది. ఇక తనలో ఉన్న గరుడ శక్తి కోపంతో రగిలిపోతూ వైశాలి మీదకి వెళ్తాడు. వైశాలిని కొడుతూ కొరకబోతూ ఉంటాడు. పక్కనే ఉన్న పాల్గొని వాడిని పక్కకు తోసేసి వాడినైతే పాల్గొని కొడతాది. జ్వాలతో పాటు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఎందుకు కొడుతున్నామని అడుగుతూ ఉంటారు. వైశాలి అయితే చెప్తూ ఉంటుంది, మేము మా పాటికి మేము ఆడుకుంటూ ఉంటే గణాన్ని మా మీదకి వచ్చి ఊరికేనే కొడుతున్నాడమ్మా అని చెప్తూ ఉంటుంది. పంచమి నాగేశ్వరి చెప్పిన మాటలను తలుచుకుని బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. నీ కన్న తల్లి నీ కడుపులో పుట్టింది ఎందుకో కాదు, నాగలోకానికి మహారాణి లేని లోటును తీర్చడానికే. కాబట్టి నువ్వు నీ తల్లిని నాగలోకానికి రాకుండా ఆపలేవు అని చెప్తుంది కదా, దాన్ని ఆలోచించుకుని నా బిడ్డల్ని నేను ఎక్కడికి పంపించను, నా బిడ్డల్ని ఎలా నేను కాపాడుకోవాలి అని తను ఆలోచించుకుంటూ ఉంటుంది.